శ్రీకాళహస్తి వాయులింగేశ్వర దివ్యక్షేత్రం. ఈ యొక్క పంచభూత లింగాల్లో వాయులింగేశ్వరుడు శ్రీకాళహస్తి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 3వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. 3 నుంచి 16వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ క్షేత్రం యొక్క మహత్యం ఏంటంటే భక్తుడికి ప్రథమ స్థానం ఇవ్వడం. ఆ విధంగా బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు భక్త కన్నప్పకి ధ్వజస్తంభం అంకురార్పణ జరుగుతుంది. అదేవిధంగా 2వ రోజు స్వామికి ధ్వజస్తంభం యొక్క అంకురార్పణ జరుగుతుంది. ఉత్సవాల్లో 8వ తేదీ శివరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ తర్వాత రథోత్సవము, అదే రోజు సాయంత్రం తెప్పోత్సవం, మరుసటి రోజు కళ్యాణోత్సవం. ఈ విధంగా ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అనేది చాలా అత్యంత అద్భుతంగా జరిగే క్షేత్రం ఇది. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. గతంలో లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, ఎక్కడికక్కడ కూడా క్యూ లైన్ సిస్టమ్ కానీ, క్యూ లైన్లోని భక్తులు ఏ ఇబ్బంది పడకుండా కూడా వారికి త్రాగునీరు సౌకర్యము, మజ్జిగ, అదేవిధంగా పాలు, చంటిపిల్లల తల్లులకి క్యాబిన్స్ సపరేట్గా ఏర్పాటు చేయడము. వీటన్నిటికంటే ముఖ్యం కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా క్యూ లైన్ సిస్టమ్ ఫామ్ చేస్తున్నాం. ఎక్కడ స్టాఫ్లు లేకుండా, తొక్కిడి లేకుండా ప్రతి ఒక్కరూ సర్వదర్శనం చేసుకునే విధంగా స్వామివారి దగ్గర 4 స్టేజెస్గా, ఒకటి ప్రోటోకాల్ ఉండే వాళ్ళకి, తర్వాత 500 రూపాయల టికెట్, తర్వాత 100 రూపీస్ టికెట్, తర్వాత సర్వదర్శనము, అన్ని లైన్స్ కూడా ఒకటే విధంగా పోతాయి. ప్రోటోకాల్లో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో, ఎంటర్ అయినప్పటి నుంచి స్వామి దర్శనం చేసుకొని వచ్చి, అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి బయట వచ్చేందుకు కూడా ప్రోటోకాల్ వాళ్ళు కూడా క్యూలోనే ఉంటారు. ఆ విధంగా ఎక్కడ జిగ్జాగ్ లేకుండా, ప్రోటోకాల్ వచ్చినప్పుడు తొక్కిసలాట లేకుండా ప్రోటోకాల్ వరకు ప్రోటోకాల్ దర్శనము, అదేవిధంగా సామాన్యులకు సర్వదర్శనము అత్యంత వైభవంగా ఉత్సవాలు ఏర్పాటు చేయాలని చెప్పి మా యొక్క అధికారులు, ముఖ్యంగా ఈఓ గారు, ఇంజనీరింగ్ శాఖ ప్రత్యేకంగా శానిటరీ సిస్టమ్ అయితే ఎక్కడ శానిటరీగా ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ సిబ్బంది కూడా పనిచేస్తుంది. ఈ విధంగా అన్ని విభాగాలను మానిటర్ చేసుకొని బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసేదానికి మాకు అన్ని విధాలా కూడా మా యొక్క శాసనసభ్యుడు డిఎఫ్ మసోరెడ్డి గారి యొక్క సహకారం కూడా తీసుకుని వారి యొక్క ఏర్పాట్లలో ఎక్కడ లోపాలు లేకుండా సక్సెస్ఫుల్ చేసే విధంగా ప్రయత్నిస్తున్నాం. అందరూ రండి, స్వామి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం పొందండి. వారి యొక్క చల్లని ఆశీస్సులు కూడా పొంది మీ కుటుంబాలు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.